అస్తమించిన రవి 7వ భాగానికి స్వాగతం. పరిటాల రవి జీవితాన్ని మనం దగ్గరగా చూస్తున్న ఈ ప్రయాణంలో గత భాగాల్లో ఆయన రాజకీయ సంఘర్షణలు, కుటుంబ నేపథ్యం, ఆ వారసత్వం, వీటి గురించి చాలా విషయాలు చర్చించుకున్నాం. అవును. ముఖ్యంగా తండ్రి శ్రీరాములుగారు, సోదరుడు హరి, ఆ ప్రభావం గురించి కూడా. ఉమ్, ఈ భాగంలో ఆ పోరాటాలు, ఆ ప్రతిఘటనల నడుమ సాగిన ఆయన జీవితంలో కొన్ని వ్యక్తిగత కోణాలను, నిర్మాణాత్మక పనులను కూడా కొంచెం లోతుగా చూద్దాం. ఈ భాగం పూర్తిగా ఆ పుస్తకంలోని 7వ అధ్యాయం మీదే దృష్టి పెడుతుంది. అవునండి. బయట ప్రపంచానికి ఎక్కువగా తెలిసింది పోరాటాల రవి. అది నిజమే. కాని ప్రతి వ్యక్తి జీవితంలో వ్యక్తిగత బంధాలు, కుటుంబం, కొన్నిసార్లు వాళ్లలోని సృజన ఇవన్నీ ఉంటాయి కదా. నిజమే. అలాంటి కొన్ని కోణాలను, అంటే ఆ సంఘర్షణల మధ్య ఆయన పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, ఆయనలోని వేరే పార్శ్వాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సమాచారమంతా మనకిచ్చిన మూలాల్లో, ముఖ్యంగా పేజీ నంబర్లు 61, 65, 66 వీటి ఆధారంగా ఉంటుంది. సరే, మొదటగా ఆయన జీవితంలో ఒక కీలకమైన వ్యక్తిగత మలుపు, వివాహం, దాని గురించి మాట్లాడుకుందాం. 1980ల మధ్యకాలమంటే రవి జీవితం చాలా ఒత్తిళ్ల మధ్య, ప్రమాదాల మధ్య నడుస్తున్న సమయమది కదా. అవును, చాలా అంటే చాలా సంక్లిష్టమైన కాలం. మరి ఆ పరిస్థితుల్లో పెళ్లి ఎలా జరిగింది? దీని గురించి పేజీ 61లో ఉంది కదా. మీరు చెప్పింది కరెక్ట్. అలాంటి సమయంలోనే, సరిగ్గా చెప్పాలంటే 1984 అక్టోబర్ 27న పరిటాల రవి వివాహం జరిగింది. ఆయన ధర్మవరానికి చెందిన కొండన్నగారి అమ్మాయి సునీతను పెళ్లి చేసుకున్నారు. కొండన్నగారా? కొండన్నగారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ కొండన్నగారు ఎవరంటే, రవిగారి నాన్నగారు శ్రీవాములుగారికి ఒక రకంగా గైడ్ లాంటివారు, ముత్యాలప్పగారు. ఓ, ముత్యాలప్పగారు. విన్నాం. అవును, ఆ ముత్యాలప్పగారికి ఈ కొండన్నగారు దగ్గర బంధువు అనమాట. అంటే కుటుంబాల మధ్య అప్పటికి ఒక పరిచయం, బంధుత్వం ఉంది. ఇది యాదృచ్ఛికమా లేక ఆనాటి పరిస్థితుల్లో అది సహజమా అంటారు? బహుశా రెండూ కావచ్చు. అప్పటి రాయలసీమ రాజకీయాలు, ఆ పరిస్థితుల్లో ఇలాంటి బంధుత్వాలు, ముఖ్యంగా నమ్మకమైన కుటుంబాల మధ్య సంబంధాలు చాలా కీలకం. అంతేగాదు, ఈ బంధుత్వంలో మరో యాంగిల్ కూడా ఉంది. ఏమిటది? హత్యకు గురైన రవిగారు చిన్నాయన సుబ్బయ్యగారున్నారు కదా. ఉన్నారు. ఆయనకు సునీతగారు స్వయాన మరదలవుతారు. అవునా? అంటే ఒకవైపు కుటుంబ పెద్దల గైడెన్స్, మరోవైపు కుటుంబంలో జరిగిన ఆ విషాదాల నేపథ్యం, ఇవన్నీ ఈ పెళ్లికి బ్యాక్గ్రౌండ్ అన్నమాట. సరిగ్గా చెప్పారు. ఇంత కాంప్లెక్స్ బ్యాక్గ్రౌండ్, రాజకీయ ఒత్తిళ్ల మధ్య జరిగిన పెళ్లి. మరి వేడుక ఎలా జరిగింది? గ్రాండ్గా, పెద్ద ఎత్తున జరుగుంటుందా? అస్సలు లేదు. దానికి పూర్తిగా ఆపోజిట్. ఆనాటి పరిస్థితులు, రవిగారి లైఫ్ స్టైల్కి అద్దం పట్టేలా వివాహం చాలా చాలా సింపుల్గా జరిగింది. ఎక్కడ? వెంకటాపురంలో. ఆయన తండ్రి పరిటాల శ్రీరాములుగారు స్మారక స్తూపం ఉంది గదా. ఉంది. ఆ స్తూపం దగ్గరే ఈ పెళ్లి జరిపించారు. ఇది ఒక రకంగా తండ్రి ఆశయాలకు, ఆయన జ్ఞాపకాలకు రవి ఇస్తున్న గౌరవం అని కూడా అనుకోవచ్చు. అంటే వేడుక కాదు, ఒక నిబద్ధతను ప్రకటించినట్లుంది. మరి పౌరోహిత్యం ఎవరు చేశారు? ఎవరైనా మధ్యవర్తులున్నారా? ఈ పెళ్లికి జోగి సీతారామయ్య గారు పౌరోహిత్యం చేశారు. ఆయన్ని అక్కడ లోకల్గా కోయి వాస్తవ్యయ్య అని కూడా పిలుస్తారట. కోయి వాస్తవ్యయ్య. అవును. ఇక మధ్యవర్తిత్వముంటే ఆ ప్రాంతంలో కొంత పలుకుబడి, గౌరవమున్న ఎల్ నారాయణ చౌదరి గారు, ఆర్కే గారు, ఇలాంటి వాళ్లు ఈ పెళ్లి సజావుగా జరగడానికి హెల్ప్ చేశారు. వీళ్లు బహుశా ఇరు కుటుంబాలకు తెలిసినవాళ్లు, గౌరవనీయులై ఉంటారు. అంటే సంఘర్షణల నడుము కూడా సాంప్రదాయాలను, పెద్దల మాటను గౌరవించినట్లే. మరి గెస్టులు ఎవరొచ్చారు? బంధుమిత్రులు వచ్చారు. కాని వాళ్లకన్నా ఎక్కువగా పెద్ద సంఖ్యలో సామాన్య ప్రజలు, ఆయన ఫాలోవర్స్, అభిమానులు వచ్చారు. ఇది ఆయనకు జనాలతో ఉన్న కనెక్షన్ని సూచిస్తుంది. ఒక పర్సనల్ ఫంక్షన్ కూడా ఒక పబ్లిక్ ఈవెంట్లా మారింది బహుశా. అప్పటి రాజకీయ ప్రత్యర్థులకు ఇదొక రకంగా ఆయన బలప్రదర్శనలా కూడా అనిపించుండొచ్చు. కావచ్చు. కాని అంతకన్నా ముఖ్యంగా ఆ క్లిష్ట సమయంలో ఈ పెళ్లి రవి జీవితంలో కొంత స్టెబిలిటీని, పర్సనల్గా కొంత ఓదార్పును తెచ్చిన ముఖ్యమైన ఘట్టమని మనం అనుకోవచ్చు. నిజమే. నిరంతరం పోరాటాల్లో ఉన్నప్పుడు పర్సనల్ లైఫ్లో ఇలాంటిది ఖచ్చితంగా కొంత రిలీఫ్నిస్తుంది. సరే, పెళ్లి తర్వాత ఆయన జీవితంలో మరో కోణం గురించి పేజీ 65లో ఉంది అన్నారు కదా. అవును. అదే, రైతుగా, నిర్మాతగా రవి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. పోరాట యోధుడు, రాజకీయ నాయకుడు అనే ఇమేజ్కి భిన్నంగా. అవును, ఇది చాలా ఇంట్రెస్టింగ్ యాంగిల్. చాలామందికి పరిటాల రవి అంటే ఆ ఫ్యాక్షన్ రాజకీయాలు,
పోరాటాలే గుర్తొస్తాయి. కాని ఆయనలో ఒక రైతు, భూమితో కనెక్షన్ ఉన్న వ్యక్తి కూడా ఉన్నారు. ఆయన తనకున్న భూమిలో ముఖ్యంగా వ్యవసాయం మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టారని ఈ పుస్తకంలో రాశారు. ఏం చేసేవారు? ఎలాంటి వ్యవసాయం? ఏదైనా స్పెషాలిటీ ఉందా? ఉంది. ఊరికే ఉన్న పొలం సాగు చేయడమే గాదు, ఒక ఛాలెంజింగ్ పనిని ఆయన చేశారు. బహుశా అది రాళ్ళు, రప్పలతో, అంటే సాగుకు అంతగా పనికిరాని భూమనుకుంటా. అలాంటిది దాదాపు ఒక 25 ఎకరాల భూమి. 25 ఎకరాలా? అవును. దాన్ని ఎంతో పట్టుదలగా కష్టపడి సారవంతం చేసి ఒక మంచి కొబ్బరి తోటగా మార్చారట. 25 ఎకరాల బీడు భూమిని కొబ్బరి తోటగా మార్చడమంటే మాటలు కాదు. చాలా ఓపిక, లాంగ్ టర్మ్ విజన్ కావాలి. ఖచ్చితంగా. ఇది వట్టి శ్రమ మాత్రమే కాదు, ఆయనలోని క్రియేటివిటీకి, ఆ కన్స్ట్రక్టివ్ యాంగిల్కి నిదర్శనం. అంటే చూడండి, పోరాటాలు, రాజకీయాలు ఒకవైపు నడుస్తున్నా, మరోవైపు ఇలాంటి నిర్మాణాత్మక పనుల మీద కూడా ఫోకస్ పెట్టడం ఆయన పర్సనాలిటీలోని ఇంకో కోణాన్ని చూపిస్తుంది. అంతేకాదు, ఆ కొబ్బరి తోటలో అంతర పంటగా జామ చెట్లను కూడా పెంచారట. జామ? అవును. ఆ తోటను చూస్తే మనం రాయలసీమలో ఉన్నామా లేక పచ్చటి కోనసీమలో ఉన్నామా అనిపిస్తుందని పుస్తకంలో వర్ణించారు. ఇది వింటుంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడూ ఘర్షణలు, ఆ విధ్వంసం ఇలాంటి వాటితో ముడిపడి ఉండే వ్యక్తిగా చిత్రీకరించేవాళ్లలో ఇంత నిర్మాణాత్మక శక్తి, ప్రకృతి మీద ప్రేమ ఉండటం ఆలోచించాల్సిన విషయం. బహుశా ఆ భూమితో ఉన్న బంధమాయనకు కొంచెం మానసిక ప్రశాంతతిచ్చిందేమో. ఏమో కావచ్చు. ఆ నిరంతర టెన్షన్స్ మధ్య వ్యవసాయం, మొక్కలు పెంచడం లాంటివి ఒక రకమైన థెరపీలా పనిచేశాయేమో. ఇది ఆయనలోని కాంప్లెక్సిటీని తెలియజేస్తుంది. ఒకవైపు ఫైటర్, మరోవైపు ప్రకృతి ప్రేమికుడు, రైతు. అవును. ఈ 2 యాంగిల్స్ ఒకే వ్యక్తిలో ఉండటం ఆయన వ్యక్తిత్వంలోని లోతును చూపిస్తుంది. కష్టపడి పనిచేసే తత్వం, శ్రమ పట్ల డెడికేషన్, క్రియేషన్ మీద ఇంట్రెస్ట్, ఇవన్నీ ఈ వ్యవసాయం అనుభవం ద్వారా మనకు తెలుస్తున్నాయి. వ్యవసాయం, నిర్మాణాత్మక పనులు, వీటి తర్వాత ఇక రవి కుటుంబ జీవితంలోకి వస్తే మరో ముఖ్యమైన సంతోషకరమైన ఘట్టం ఆయన తండ్రి కావడం. దీనికి సంబంధించిన వివరాలు పేజీ 66లో ఉన్నాయి కదా? అవును. 1989 సెప్టెంబర్ 22న అనంతపురంలోని ఒక హాస్పిటల్లో ఆయన భార్య సునీత గారు ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇది వాళ్ల కుటుంబంలో చాలా ఆనందాన్ని నింపిన సందర్భం. సహజంగానే వాళ్లు దైవంగా భావించే తండ్రి పరిటాల శ్రీరాములు గారి జ్ఞాపకార్థం ఆ బాబుకి శ్రీరాముని పేరు పెట్టుకున్నారు. తండ్రి పేరు కొడుకుకి పెట్టుకోవడం, ఆ వారసత్వాన్ని కొనసాగించాలనే కోరిక కనిపిస్తోంది. ఇది సంతోషమే. అయితే ఆ సమయంలో ఆయన ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉండేది? ఎందుకంటే బయట చూసేవాళ్లకి పరిటాల రవి అంటే ఒక పవర్ఫుల్ లీడర్, ఆయన మాటకు తిరుగులేదు, ఇలాంటి అభిప్రాయం ఉంటుంది. కానీ పర్సనల్ లైఫ్లో, ముఖ్యంగా ఇలాంటి టైంలో ఆర్థికంగా ఎలా ఉండేవారు? ఇక్కడే మనకు కొంచెం ఆశ్చర్యం కలిగించే, ఆలోచింపజేసే విషయం ఉంది. కొడుకు పుట్టాడన్న సంతోషమైతే ఉంది కాని ఆ టైంలో ఆస్పత్రి ఖర్చులు కట్టడానికి, కనీసం ఆ సంతోషాన్ని పంచుకోవడానికి అక్కడి స్టాఫ్కి, చుట్టూ ఉన్నవాళ్లకి స్వీట్స్ కొనివ్వడానికి కూడా రవిగారి దగ్గర సరిపడా డబ్బు లేని పరిస్థితి అని ఈ పుస్తకంలో రాశారు. ఏంటి? నమ్మలేకపోతున్నాను. అంత పేరు పలుకుబడి ఉన్న వ్యక్తికి కొడుకు పుట్టినప్పుడు స్వీట్లు కొనడానికి కూడా డబ్బులు లేవా? ఇది ఊహించడమే కష్టం. నిజమే. కాని అదే వాస్తవమని ఈ ఆధారం చెబుతోంది. ఆ సమయంలో ఆయన ఫ్రెండ్ అనంతపురంలో లాయర్ గురుప్రసాద్ అని ఒక ఆయనుండేవారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 400 రూపాయలు అప్పుగా తీసుకున్నారట. అప్పు తీసుకున్నారా? అవును. ఆ డబ్బుతోనే హాస్పిటల్ స్టాఫ్కి, అక్కడున్నవాళ్లకి మిఠాయిలు కొని పంచిపెట్టి అలా తన సంతోషాన్ని పంచుకున్నారన్నమాట. ఇది వింటుంటే బయట ప్రపంచానికి కనిపించే ఆ పరిటాల రవి అనే ఇమేజ్ వెనక ఉన్న సామాన్య మనిషి, ఆయన ఆర్థిక వాస్తవాలు కళ్లకు కట్టినట్టు అనిపిస్తున్నాయి. ఈ సంఘటన ఆయన వ్యక్తిత్వం గురించి ఏం చెబుతుంది అంటారు? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒకటి, అప్పటి ఆయన రియల్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇది చెబుతోంది. పేరు పలుకుబడి వేరు, పర్సనల్గా చేతిలో డబ్బు ఉండటం వేరు అని క్లియర్గా తెలుస్తోంది. బహుశా ఆయనకొచ్చే డబ్బులుగాని, వనరులుగాని ఎక్కువగా పబ్లిక్ యాక్టివిటీస్కే, అనుచరుల కోసమే ఖర్చు పెట్టేవారేమో. కావచ్చు. రెండోది, అంత ఇబ్బందిలో కూడా తన సంతోషాన్ని నలుగురితో పంచుకోవాలనే ఆయన మెంటాలిటీ, ఆ ఉదారత కనిపిస్తుంది. అప్పు చేసైనా సరే ఆ సందర్భానికి తగ్గట్టుగా ఉండాలనే ఆయన పద్ధతి తెలుస్తుంది. అంటే ప్రజల మనిషిగా ఆయనకున్న పేరుకు ఇది కూడా ఒక రీజన్ కావచ్చంటారా? తమ నాయకుడు కూడా
తమలాంటి కష్టసుఖాలు అనుభవించేవాడే అని ప్రజలు అనుకున్నప్పుడు ఆ బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది కదా. ఖచ్చితంగా. ఈ సంఘటన ఆయనను ఫాలోవర్స్కి, జనానికి మరింత దగ్గర చేసి ఉండవచ్చు. ఆయన కేవలం అధికారం చలాయించే లీడర్ కాదు, తమలో ఒకడు, తమ కష్టాలు అర్థం చేసుకోగలడు అనే ఫీలింగ్ ఇది కలిగించి ఉండొచ్చు. ఇది ఆయన పాపులారిటీ వెనుక ఉన్న హ్యూమన్ యాంగిల్ని మనకు పరిచయం చేస్తోంది. ఆ పోరాట యోధుడి ఇమేజ్ వెనుక దాగి ఉన్న పర్సనల్ లైఫ్లోని సెన్సిటివ్ విషయాలు, ఆర్థిక ఇబ్బందులు ఈ సంఘటన మన ముందుంచుతుంది. కొడుకు పుట్టినప్పుడు ఎదురైన ఆర్థిక ఇబ్బంది, ఇవన్నీ పరిటాల రవి పర్సనాలిటీలోని డిఫరెంట్ షేడ్స్ని, బయట ప్రపంచానికి అంతగా తెలియని యాంగిల్స్ని మనకు పరిచయం చేశాయి. అవును, ఆ పోరాటాల రవి వెనుకున్న ఒక భర్తగా, ఒక రైతుగా, ఒక తండ్రిగా, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఒక మామూలు వ్యక్తిగా ఆయనను ఈ భాగం మనకు చూపించింది. ఆయన జీవితంలోని కాంప్లెక్సిటీని, ఆయన బహుముఖ ప్రజ్ఞను అర్థం చేసుకోవడానికి ఈ సంఘటనలు చాలా హెల్ప్ చేస్తాయి. అస్తమించని రవి 7వ భాగం ఇంతటితో సమాప్తం. ఈ భాగంలో మనం ఆయన వ్యక్తిగత జీవితంలోని కొన్ని ముఖ్యమైన మైలురాళ్లను, ఆయనలోని ఆ కన్స్ట్రక్టివ్ సైడ్ని, ఆర్థిక వాస్తవాలను తెలుసుకున్నాం. ఒకవైపు తీవ్రమైన రాజకీయ పోరాటాలు, మరోవైపు ఇలాంటి పర్సనల్ లైఫ్లోని సున్నితమైన అనుభవాలు, సంతోషాలు, కష్టాలు, ఇవన్నీ ఒకే మనిషి జీవితంలో ఎలా ఇమిడాయో ఆలోచిస్తే మనిషిలోని లోతు, సంక్లిష్టత మనకింకా స్పష్టంగా అర్థమవుతాయి. తదుపరి భాగం కోసం చూస్తూ ఉండండి. విన్నందుకు ధన్యవాదాలు.